హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. చాలామంది అదృష్టం మీద ఆధారపడి సక్సెస్ ఆరోగ్యం వస్తుందని, మేము ప్రతిభావంతులం కాబట్టి సక్సెస్ వస్తుంది, లేదంటే మాకు ప్రతిభ లేదు కాబట్టి సక్సెస్ రావడం లేదు, మేము దురదృష్టం మీద సక్సెస్ రావడం లేదు. మా చేతిలో అదృష్టరేఖ జర్రీ గడ్డలాగా అదృష్ట కొద్ది అనకొండంత ఉంది. డెఫినెట్గా ఐ విల్ బీ కింగ్, ఐ విల్ బీ మిలియనీర్, ఎప్పటికొకప్పుడు నేను గొప్ప అయిపోతాను అనుకుని కలలకంటూ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసపోకమంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మీరు అక్కడ ఉంటారు, జనం అంతా ముందుకు పోతారు. సో ప్రతిభతో కానీ అదృష్టంతో కానీ దురదృష్టంతో కానీ లేదర్ కొట్టే కులంతో కానీ మతంతో కానీ ఏ విషయంలో కూడా యూ కెనాట్ గెట్ ద సక్సెస్. సో దట్స్ వై మనకు కావాల్సింది ఏంటంటే, నీకు ఎంత ప్రతిభ ఉన్నా సరే, నువ్వు పెద్ద దురదృష్టవంతుడు అయినా సరే, నువ్వు చేయవలసింది ఏంటంటే నిరంతర ప్రయత్నే ఫలి. కష్టాన్ని ఇష్టంతో చేయాలి. జాయ్ ఫ్రమ్ పెయిన్, అలసట్లోనే ఆనందం. జో కానా హై సోనా నహి, సోనా హై కానా నహి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఆరోగ్యం కావాలంటే ఇప్పుడు నేను రోజు వాకింగ్ చేస్తున్నాను కదా, వాకింగ్, యోగానో సైక్లింగో మీరు ఏదో చేయండి. డబ్బులు కావాలనుకుంటే కృషి ఉంటే మనసులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కృషిని నమ్ముకోండి. కృషికి కసి తోడైతే అంటే బర్నింగ్ డిజైర్ అనమాట, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఊరికనే కలలుగా అనేసి లా ఆఫ్ అట్రాక్షన్లు, మనీ మంత్రాలు, అఫర్మేషన్స్, విజువలైజేషన్ చేసేసుకొని ఏ ప్రయత్నం చేయకుండా బద్ధకంగా ఓటీటీలో అడ్డమైన గడ్డి చూస్తే మీకు సక్సెస్ రాదు. మీకు ఈ టెక్నిక్స్ నేర్పి ప్రోగ్రామ్స్తో డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు డబ్బులు అవుతారు. వాళ్ళు ఎందుకు డబ్బులు అయ్యారు? బికాజ్ వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి. మీకు మర్చిపోకండి, మోడీ నిద్రపోడు, అంబానీ నిద్రపోడు. వీళ్ళందరికీ గొప్ప వాళ్ళే కదండి. ఇప్పటికీ ఇంత కష్టపడాలా? ధీరుభాయ్ అంబానీ కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి వాళ్ళ కొడుకులు అదృష్టవంతుడిగా లెక్క. వాళ్ళ పని పాట లేకుండా పడుకుంటున్నారా, నెట్ఫ్లిక్స్లో టీవీలు చూస్తున్నారా, ఓటీటీలు అన్నీ చూస్తున్నారా? స్టిల్ దే ఆర్ డూయింగ్స్ ఎవ్రీడే కష్టపడుతూనే ఉన్నారండి. సో వజ్రం కూడా ఇంకొక దాన్ని కట్ చేస్తుంది. వజ్రాన్ని కట్ చేయాలంటే వజ్రమే పనిచేస్తుంది. అలాగే కష్టాన్ని నమ్ముకోండి. అది ఈరోజు చేసి మన్నాడు కాదు. నిరంతర ప్రయత్నే ఫలి. నిరంతర ప్రయత్నం, కన్సిస్టెన్సీ. అందరూ